మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో జూన్ 21 నుండి ప్రారంభం ఆడి అండ్ శ్రావణం డిస్కౌంట్స్ నజరానా. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 60% డిస్కౌంట్. స్పెషల్ కౌంటర్లో 1+1 మరియు 1+2 కాంబో ఆఫర్స్. 899 రూపాయలకే 3 తంచుయి ఫ్యాన్సీ సారీస్, 999 రూపాయలకే 2 గంగా పట్టు సారీస్, 119 రూపాయలకే సూరత్ సారీ, 3500 రూపాయలకే 2 సింధూర్ పట్టు సారీస్, 189 రూపాయలకే రియాన్ ప్లాజో బాటమ్, 199 రూపాయలకే క్లాసిక్ బ్రాండెడ్ లెగ్గిన్స్, 888 రూపాయల వర్క్ డ్రెస్ మెటీరియల్స్ పై 45% ఆఫ్, 999 రూపాయలకే 3 మెన్స్ టీ షర్ట్స్, 1199 రూపాయలకే 3 మెన్స్ షర్ట్స్, 899 రూపాయలకే మెన్స్ జీన్స్ కాటన్ ట్రౌజర్స్ పై ఫ్లాట్ 50% ఆఫ్, 299 రూపాయల గర్ల్స్ ప్లాజో బాటమ్స్ పై 50% ఆఫ్, 449 రూపాయల గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్ పై 60% ఆఫ్, 599 రూపాయల బాయ్స్ షర్ట్స్ పై 60% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందినవారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. ఫోన్ 9505288786. చూడమణి, నీ నుదుట కొత్త జీవితాన్ని రాస్తాను. మణిహారమై ఎద చేరి నీ గుండె చప్పుడు వింటాను. నీ చేతి గాజునై అనుక్షణం నీ చెంతే ఉంటాను. వడ్డాణమై నీ తనువులో ఓ భాగం అవుతాను. ఈ వజ్ర పొంగరం సాక్షిగా నీ జీవితానికి బంగారు వర్ణం అవుతాను. ఏంటండో శ్రీవారు, మాటల్లో గారం, కొత్త ఉంగరం. ఈరోజు మన పెళ్లి కాదు, పెళ్లి రోజు. అయితే మణి పెళ్లి చేసుకుందాం. మీరు మారరు. వివాహమైన వేడుకైనా వేగా జ్యువెలర్స్. వెళ్ళలేని వైభోగం, తరుగులేని నమ్మకం. గ్రాండ్ ఓపెనింగ్ స్పెషల్ ఆఫర్స్. 5 మంది లక్కీ డ్రా విజేతలకు 2 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్లు. డైమండ్ ధర కేవలం 51,999 రూపాయలకే ఇస్తున్నారు. ప్రతి ₹1,00,000 కొనుగోలుపై ఉచితంగా గోల్డ్ కాయిన్. పాత బంగారు మార్పిడిపై ప్రతి గ్రాముకు అదనంగా ₹100 ఇస్తున్నారు. ఈ ఆఫర్లన్నీ కేవలం జూన్ 30, 2025 వరకు మాత్రమే. నమస్తే, వింటీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే,
ఏలూరులోని జిల్లా పరిషత్ ఆవరణలో జెడ్పీ నిధులు 55 లక్షలతో డ్రైన్, తార్ రోడ్డు నిర్మాణాలకు రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి శంకుస్థాపన చేశారు. తొలుత జిల్లా పరిషత్ ఆవరణలో గల జాతీయ నాయకుల విగ్రహాలకు 5 లక్షలతో ఏర్పాటు చేసిన ల్యాడర్స్ ను ఆయన ప్రారంభించారు. అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ ఎన్టీఆర్ విగ్రహానికి ఏర్పాటు చేసిన ల్యాడర్ ను కూడా ప్రారంభించి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ, జ్యోతిరావు పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజీవన్ రామ్, మదర్ తెరిసా, ఇందిరాగాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పలువురు జాతీయ నాయకుల విగ్రహాల వద్దకు వెళ్లి సత్కరించుకునేందుకు రైలింగ్తో కూడిన మెట్లను ఏర్పాటు చేయడం అభినందనీయమని మంత్రి పార్థసారథి అన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య, ఆప్కాప్ చైర్మన్, డీసీసీబీ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, మాజీ ఎమ్మెల్యే గంటా మురళీకృష్ణ, జడ్పీ సీఈఓ ఎం శ్రీహరి, పలువురు జడ్పీటీసీలు, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. నాకు అవసరం ఏంటది అన్నీ వేసేసేయండి దాంట్లో అందరూ దాంట్లో వేసి అందరూ దాంట్లో వేసి ఉంచుతాం చేసేయండి. అన్న చేతులు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను పురస్కరించుకుని ఏలూరు జిల్లా వ్యాప్తంగా మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా నివారణపై అవగాహన కార్యక్రమాన్ని ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం వద్ద గల పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నందు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్, జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ సంయుక్తంగా నషాముక్త భారత్ అభియాన్ కార్యక్రమాన్ని అన్ని
స్కూళ్ల యొక్క విద్యార్థులతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి మాట్లాడుతూ ఇంతమంది విద్యార్థులను ఒకే చోట చూడడం చాలా ఆనందంగా ఉందని, మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలను గురించి మరియు మత్తు పదార్థాలకు అలవాటు పడితే ఆ కుటుంబాలు మరియు ఆ విద్యార్థులు వారి యొక్క బంగారు భవిష్యత్తును పాడు చేసుకుంటారు. కావున డ్రగ్స్ వద్దు బ్రో అనే కార్యక్రమం ద్వారా మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలను గురించి విద్యార్థులకు అవగాహన కల్పించడం కొరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు, ప్రతి ఒక్కరూ కూడా డ్రగ్స్ కు దూరంగా ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ మాట్లాడుతూ మత్తు పదార్థాల వల్ల కలిగేటటువంటి అనర్థాలను గురించి అవగాహన కల్పించడం వల్ల విద్యార్థులు డ్రగ్స్ కు దూరంగా ఉంటారు అనే ఉద్దేశంతో డ్రగ్స్ వల్ల కలిగేటటువంటి అనర్థాలను గురించి తెలియజేస్తూ విద్యార్థులు విద్యను అభ్యసించే సమయంలో డ్రగ్స్ కు బానిసలు కాకుండా వారి బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలపై జిల్లా కలెక్టర్ అనేక రకాలైనటువంటి చర్యలను తీసుకుంటున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ సూర్యచంద్రరావు, ఏలూరు డీఎస్పీ డి శ్రావణ్ కుమార్, డిటిసి డీఎస్పీ ప్రసాద్, ఎస్పీ ఇన్స్పెక్టర్ మల్లేశ్వరరావు, ఏఆర్ డీఎస్పీ చంద్రశేఖర్, ఆర్ఐ పవన్ కుమార్, డీసీఆర్పీ ఇన్స్పెక్టర్ అబీబ్ బాషా, ఏలూరు 1 టౌన్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, ఏలూరు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ లక్ష్మణరావు, ఏలూరు 3 టౌన్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు, పోలీస్ అధికారులు మరియు ఎక్సైజ్ అధికారులు, అన్ని స్కూళ్ల కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు. ఎవరైనా వాడుతుంటే వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళని డ్రగ్స్ అడిక్షన్ నుంచి డీఅడిక్ట్ చేయడానికి మా దగ్గర ఫెసిలిటీస్ ఉన్నాయి, మాకు ఇన్ఫార్మ్ చేయాలి. ఎవరైనా కాలేజ్ సైడ్లో కానీ మీకు తెలియకుండా కానీ పేరెంట్స్ కానీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా పక్కన కానీ ఇలాంటి ఏమైనా డ్రగ్స్ వాడితే వద్దునే చెప్పాలి. అందుకే మీ అందరినీ మళ్ళీ మన ఎస్పీ గారు డ్రగ్స్ వద్దు నీళ్ళు కలియాలి. మీకు తెలిసిన వాళ్ళు ఏమైనా వాడుతుంటే వాళ్ళు కూడా అవేర్నెస్ కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు మనం మీ అందరినీ ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నాము. సో దయచేసి అందరూ డ్రగ్ వద్దని తెలుసుకోవడం, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వాడుతుంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, మీ ఫాదర్ మీ ఇంట్లో ఎవరైనా సీరియస్ ఇలాంటి యాక్టివిటీలో ఇవ్వడం ఉంటే వాళ్ళకి కూడా ఈ రోజు ఇక్కడ చెప్పారు ఎస్పీ గారు. ఆఫ్టర్నూన్స్లో మీ అందరూ ఇంత బాగా పార్టిసిపేట్ చేసిన అందరికీ చాలా 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 ధన్యవాదాలు. అండ్ మన ఏలూరుని హెల్తీగా హ్యాపీ ఏలూరుగా మార్చడానికి మీ అందరూ కోఆపరేషన్ ఖచ్చితంగా కావాలి. అందువల్ల ఈ నంబర్ని పబ్లిసైజ్ చేయండి, తెలుసుకోండి. మంచిది కాదని చెప్పి యూజ్ చేసినప్పుడు బాగానే అనిపిస్తుంది, తర్వాత పర్మనెంట్గా అడిక్ట్ అయిపోతే ఇంకా లైఫ్లో మనకు ఆల్టర్నేటివ్ ఉండదు. అందువల్ల ఈ మెసేజ్ని అందరికీ కన్వే చేయాలని కోరుకొని అవకాశించినందుకు చాలా చాలా ధన్యవాదాలు. సో ఆ చెత్తని క్లీన్ చేయాల్సిన బాధ్యత ఉన్నది. ఎవరైనా ఇట్లా బానిసలు ఉంటే పోలీస్కి రిపోర్ట్ చేయండి. పోలీసులు కన్స్యూమర్స్ ని జైల్లో పెట్టడం లాంటివి చేయరు, వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తారు. పేరెంట్స్ లో కూడా చాలా భయం ఉంటుంది. డ్రగ్స్ గురించి పోలీసులు చెప్తే పోలీసులు జైల్లో పడేస్తారు, మా బిడ్డలు ఏమైనా అవుతారేమో అని. అలాంటివి ఉండదు. చట్టమేమో వాళ్ళకి డ్రగ్స్ అలవాటు పడినందుకు శిక్షించదు, డ్రగ్స్ అమ్మినందుకు డ్రగ్స్ సరఫరా చేసినందుకు శిక్షిస్తారు. సో మీ అందరూ కూడా ఈ మెసేజ్ ని గట్టిగా అందరికీ తీసుకెళ్తారని, ఈ ఒక్కరోజు ఈ మెసేజ్ ఇక్కడితో ఆగిపోకుండా ప్రతిరోజు మీరు స్కూల్స్కి వెళ్తున్నప్పుడు ఈ క్యాంపెయిన్ ని బయటికి గట్టిగా సోషల్ మీడియాలో కావచ్చు, మీ స్కూల్స్ లో కాలేజెస్ లో మీ కమ్యూనిటీస్ లో తీసుకెళ్తారని కోరుకుంటున్నాం. మీరందరూ కూడా నాకు ఒక ప్రామిస్ చేస్తారా? మీరందరూ ఇంటికి వెళ్ళాక మీ ఫాదర్స్ మీ పేరెంట్స్ సెల్ ఫోన్స్ తీసుకొని యాంటీ డ్రగ్స్ డే గురించి ఒక ట్వీట్ చేస్తారా? #డ్రగ్స్ వద్దు బ్రో అని చెప్పి మీరు ట్వీట్ చేయండి. ఇన్స్టాగ్రామ్ ఉంది అందరికీ, దాంట్లో పెట్టండి. సో మాక్సిమం మీరు పెట్టే మెసేజ్ అందరికీ వెళ్ళాలి. ఓకే, ఒకసారి మళ్ళీ గట్టిగా చెప్పండి, డ్రగ్స్ డ్రగ్స్. థ్యాంక్ యూ. జస్ట్ బికాస్ కొంతమంది స్కూల్లో అట్లా చేస్తున్నారు, కాలేజ్లో అట్లా చేస్తున్నారు, స్కూల్ జాయిన్ అవ్వడం కోసం చేస్తూ ఉంటారు. ఆల్వేస్ రిమెంబర్ దట్ ఈస్ ద లేటెస్ట్ థింగ్ టు డూ. డ్రగ్స్ అనేది మీకు కానివ్వండి, మీ ఫ్యామిలీ పైన, మీ సొసైటీ పైన, అన్నిటిపైన ఒక అడ్వర్స్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. సో ఇప్పుడు ఫ్యూచర్లో ఆల్వేస్ సే నో టు డ్రగ్స్. అండ్ మీరు కాలేజ్కి వెళ్ళిన తర్వాత మీ ప్రొఫెషనల్ లైఫ్లో కూడా ఎవరైనా మీ పక్కన ఉన్న వాళ్ళు ఈ డ్రగ్స్ అనే ఒక హ్యాబిట్కి అలవాటు అవుతున్నారు అనుకుంటే దే నీడ్ హెల్ప్. అది ఒక మెంటల్ హెల్త్ ఇష్యూ కూడా. సో ప్లీజ్ వాళ్ళకి హెల్ప్ కూడా ఎక్స్టెండ్ చేయండి. మీరు దూరంగా ఉండండి, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా దీని నుంచి దూరంగా పెట్టండి. థ్యాంక్ యూ. ఈ గాంజామత్తుల బారిన పడి ఎన్నో అనేక జీవితాన్ని పోగొట్టుకుంటున్నారు అనే దాని మీద మనకి మత్తు ఆరోగ్యం ముద్దు అనే నినాదంతో, అలాగే జీవితాన్ని ప్రేమించు, డ్రగ్స్కు దూరంగా ఉండు అనే నినాదంతో
మొత్తం ఆపకపోతే మీ జీవితమే చిత్రం అవుతుంది అనే దానితో ఈరోజు ఒక పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఆ ప్రచారంలో భాగంగా మీరు హాజరైనటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఈ కార్యక్రమంలో ముందుగా మన వక్తలందరూ మాట్లాడతారు. అలాగే మాట్లాడిన తర్వాత ఒక అందరూ కూడా స్టే నో టు డ్రగ్స్ అని హ్యాండ్ ట్రీస్ మనకి లెఫ్ట్ సైడ్ లో ఒక 120 అడుగుల మనం ఒక ఫ్లెక్స్. అనారోగ్య కారణాలతో బాధపడుతున్న పలువురు బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన సుమారు 6 లక్షల రూపాయల చెక్కులను అందించి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ బాధిత కుటుంబాలకు అండగా నిలిచారు. స్వయంగా బాధితుల ఇంటి వద్దకే వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితులను పరామర్శించిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వారికి మంజూరైన చెక్కులను అందించడంతో పాటు అన్ని విధాలా వారికి అండగా ఉంటామని, సంపూర్ణ ఆరోగ్యంతో వారంతా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. పలు కారణాలతో అనారోగ్యానికి గురైన దెందులూరు మండలం గాలాయిగూడెంలోని అంబటి సుబ్బారావుకు 30,000 రూపాయల చెక్కును, బెల్లపు వాసుకు 78,988 రూపాయల చెక్కును, దెందులూరు మండలం రామారావుగూడెంకి చెందిన అరిగెల రామతులసికి మంజూరైన 37,292 రూపాయల చెక్కును, దెందులూరు మండలం ముప్పవరం పంచాయతీ గండివారిగూడెంకి చెందిన షేక్ రహీంకు సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన 4,25,000 రూపాయల చెక్కును, దెందులూరు మండలం కొవ్వలి గ్రామంలో తానంకి రమేష్ అనే బాధితుడికి 41,625 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కును వారి ఇంటి వద్దకే వెళ్లి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అందించారు. ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కి బాధిత కుటుంబాల సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. విదిషా గారు పి విజయలక్ష్మి గారు విష్ణు గారు డ్వాక్రా సంఘాల్లో అవకతవకలకు పాల్పడిన తప్పు చేసిన వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. గురువారం స్థానిక జిల్లా పరిషత్లో నిర్వహించిన స్థాయి సంఘ సమావేశంలో మంత్రి పార్థసారథి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఆర్డీఏ, గృహ నిర్మాణం తదితర సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీతో కలిసి అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
మాట్లాడుతూ డ్వాక్రా సంఘాల్లో కొందరి అవకతవకలు తప్పుల వలన గ్రామాల్లో గొడవలకు దారితీస్తున్నాయని, ఈ నేపథ్యంలో సంబంధిత ఆరోపణలు వచ్చిన వెంటనే విచారణ చేసి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందని అన్నారు. ఈ జూన్ నెలలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కింద 1,83,779 మందికి 80.41 కోట్లు అందించడం జరిగిందని అన్నారు. అదేవిధంగా జిల్లాలో 21,000 సంఘాలకు 1,319.74 కోట్ల రుణాలు అందించాలనే లక్ష్యంగా తీసుకుని ఇంతవరకు 12,620 సంఘాలకు 1,039.55 కోట్ల రుణాలు మంజూరు చేయడం జరిగిందని చెప్పారు. స్త్రీ నిధి కింద ఈ ఏడాది 20,694 సభ్యులకు 206.84 కోట్లు మంజూరు చేయాలనే లక్ష్యంగా తీసుకోవడం జరిగిందని అన్నారు. గృహ నిర్మాణంపై ఆయన సమీక్షిస్తూ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి బిల్లులు జనరేట్ అయిన 3 రోజుల్లోనే లబ్ధిదారుల ఖాతాలకు సొమ్ము జమ చేయబడుతుందని తెలిపారు. ఇళ్ల లేఅవుట్లలో సమస్యలు తెలుసుకుని ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని అన్నారు. సమావేశంలో జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, జడ్పీ సీఈఓ ఎం శ్రీహరి, ఆచంచ జడ్పీటీసీ ఉప్పలపాటి సురేష్, పలువురు జడ్పీటీసీలు, డిప్యూటీ సీఈఓ భీమేశ్వరరావు, డిఆర్డీఏ పీడీ ఆర్ విజయరాజు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఏదో ఆర్భాటంగా ప్రజల్ని సమీకరించి మేము ఇంత ఈ బలవంతులం అని చెప్పే భావజాలాన్ని ప్రకటించే కంటే కూడా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఏ రాజకీయ పార్టీ అయినా సరే, మీరు గతంలో కూడా చూసుంటారు, ఏ రాజకీయ పార్టీ అయినా ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిన కాలంలో పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసి వారి గురించి వారు చెప్పుకోవడానికి ప్రయత్నం చేసిన పరిస్థితులు చూశాం. కానీ మరి మొట్టమొదటిగా ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ప్రీతం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మా ప్రీతమ యువ నాయకుడు లోకేష్ గారి నాయకత్వంలో రాష్ట్రానికి ఒక దిశ, ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని ఈ రాబోయే 4 సంవత్సరాల్లో ముందుకు తీసుకెళ్ళాలి, ఈ రాబోయే 4 సంవత్సరాలతో పాటు 47కు నిర్దేశించుకున్న లక్ష్యాల్ని ఏ విధంగా సాధించుకోవాలి అని రాష్ట్రానికి ఒక దిక్సూచిని మరి విడుదల చేసిన విషయం కూడా మనం కూడా చూసాం. ఏదో రాష్ట్ర స్థాయిలో చేసి మరి రాష్ట్రం గురించి ఏదో ఇది ఒక్కటే కాకుండా జిల్లాలు కూడా ఏ విధంగా అభివృద్ధి చెందాలి, ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క పరిస్థితి ఉంటుంది, ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క వ్యవసాయ పరిస్థితులు కానివ్వండి, లేదా సామాజిక పరిస్థితులు కానివ్వండి, లేదా అక్కడ పారిశ్రామిక పరిస్థితులు కానీ ఉంటాయి. ఆయా జిల్లాల యొక్క అవసరాలు, ఆయా జిల్లాల యొక్క స్వభావం, ఆ జిల్లాల యొక్క వెనుకబాటుతనం, వీటన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకుని ఒక దిక్సూచిని మరి బ్రహ్మాండంగా మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మరి అదేవిధంగా లోకేష్ గారు చేసిన విషయాన్ని కూడా మనం చూసాం. తర్వాత ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడో చనిపోతే ఏదో కారణంతో బెట్టింగుల్లో చనిపోతేనో, లేకపోతే గంజాయి సంఘ వ్యతిరేక శక్తులుగా ముద్రపడి రౌడీ షీట్లు ఓపెన్ చేయబడ్డ వ్యక్తుల్ని పోలీసులు చర్య తీసుకుంటే వెళ్ళి మీరు పరామర్శిస్తానికి పెద్ద ఎత్తున రాజు వెడలే రభసకు అని చెప్పేసి బయలుదేరి వెళ్తున్నారు. సంగయ్య మృతి చెందారు, ఆయనకి ఏం న్యాయం చేశారు? మీ పార్టీ తరఫున కానీ మీరు కానీ కనీసం కేసులోంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆ కుటుంబానికి ఏం న్యాయం చేశారు ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. సరే, ఇవన్నీ పక్కన పెడితే మొన్నటిదాకా చెప్పేవాళ్ళు మా మేనిఫెస్టో అని చెప్పేసి, మేనిఫెస్టోకి బయట ఎన్ని రకాలుగా ఈ రాష్ట్ర ప్రజలకి నష్టం చేశారో లెక్కలేస్తే, మీరు ఏదైతే 2,70,000 కోట్లు లేదా 2 లక్షల కోట్లు ఏదైతే సంక్షేమ కార్యక్రమాల రూపంలో ఇచ్చామంటున్నారో దానికి 5 రెట్లు ఈ రాష్ట్ర ప్రజలకి నేరుగా నష్టం జరిగే విధంగా మీ పరిపాలన సాగిందని చెప్పేసి నిరూపిస్తానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మనం చేస్తామని. రేపు ఈరోజు అన్నదాత సుఖీభవ కేంద్ర ప్రభుత్వంతో కలిపి ఇవ్వబోతున్నాం. మీరు 12,000 ఇస్తే మేము 20,000 రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం. మొట్టమొదటి విడత ఈసారి ఈ నెలలోనో వచ్చే నెల మొదట్లోనో ఇవ్వబోతా ఉన్నాం. అది వద్దు అని చెప్పండి. అదేవిధంగా ఆగస్టు 15 కల్లా మహిళలకు ఉచిత బస్ సర్వీస్ అని చెప్పాం. అది వద్దని చెప్పండి ప్రజలకు. మేము కూడా వెళ్తున్నాం రేపు ఈ నెల నుంచి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా. ఎక్కడైనా సరే, ఏ సెంటర్లోనే సరే చర్చకి రండి. మరి రీకాల్ చేయమంటారు కదా, ఈ పథకాలు వద్దంటున్నారు కదా, వద్దంటే చెప్పమనండి. మీరు డైరెక్ట్గా చెప్పండి, మేమేం చేస్తున్నామో చెప్తాం. సో కేవలం తాము చేసిన పాపాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి, తమ ద్వారా ఈ రాష్ట్రానికి జరిగిన విధ్వంసం నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి ఇటువంటి డ్రామాలని చేస్తున్నారు. వారి వృత్తి ఏంటో, ప్రవృత్తి ఏంటో, వారి ఆలోచన ఏంటో మొన్న పొదిలిలో
ర్యాలీ కానివ్వండి, సత్తెనపల్లిలో ర్యాలీ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా స్పష్టం చేస్తున్నాయి. ప్రజలే న్యాయ నిర్ణేతలు, ప్రజలే మా 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 వ్యవస్థాపక అధ్యక్షులు, మా పూజ్యులు శ్రీ చంద్రబాబు మన నందమూరి తారక రామారావు గారు చెప్పారు, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు. కాబట్టి మేము వారికి వదిలేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను పురస్కరించుకుని ఏలూరు జిల్లా వ్యాప్తంగా మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణాపై అవగాహన కార్యక్రమాన్ని ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం వద్ద గల పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నందు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్, జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ సంయుక్తంగా నషాముక్త భారత్ అభియాన్ కార్యక్రమాన్ని అన్ని స్కూళ్ల విద్యార్థులతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం అనంతరం ఏలూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నందు విద్యార్థులు సుమారు 2000 మందితో అందరూ కలిసి ర్యాలీని పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నుంచి అమీనాపేట గవర్నమెంట్ హాస్పిటల్ మరియు ఫైర్ స్టేషన్ సెంటర్ నందు ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో విద్యార్థులు డ్రగ్స్ వలన కలిగేటటువంటి అనర్థాలను గురించి స్లోగన్స్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ సూర్యచంద్రరావు, ఏలూరు డీఎస్పీ శ్రవణ్ కుమార్, డీటీసీ డీఎస్పీ ప్రసాద్, ఎస్పీ ఇన్స్పెక్టర్ మల్లేశ్వరరావు, ఏఆర్ డీఎస్పీ చంద్రశేఖర్, ఆర్ఐ పవన్ కుమార్, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ అబీబ్ బాషా, ఏలూరు 1 టౌన్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, ఏలూరు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ లక్ష్మణరావు, ఏలూరు 3 టౌన్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు, పోలీస్ అధికారులు మరియు ఎక్సైజ్ అధికారులు, అన్ని స్కూళ్లు, కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు. మనం జూన్ 1 ప్రారంభం చేసాము నషముక్ భారత్ అభియాన్ కింద. మనం జూన్ 1కి వాకథాన్ అరౌండ్ 800 పీపుల్స్ తోటి స్టార్ట్ చేసాము. అది కాకుండా మన ఎస్పీ గారు చెప్పినట్టు మన జంగారెడ్డిగూడెంలో మేజర్ కేసెస్ మ్యాక్సిమం కేసులు ఇక్కడ రిజిస్టర్ చేయడం జరిగింది. 395 kgs ఆఫ్ గంజా కూడా పోలీస్ వాళ్ళు, ఎక్సైజ్ వాళ్ళు మన ఈగల్ క్లబ్ తోటి కలిపి మనం చేయడం జరిగింది. మన జిల్లాలో 850 ఈగల్ క్లబ్స్ మన స్కూల్ పిల్లలతోటి ఫామ్ చేయడం జరిగింది. అది కాకుండా మనకి ఎన్జిఓస్ని కూడా ఇందులో మనం పార్టిసిపేట్ చేయవచ్చు. డీ అడిక్షన్ ఎస్పెషలీ. సో ఇప్పుడు మనం యూస్ చేయకూడదని ఒక మెసేజ్, యూస్ చేసిన వాళ్ళని ఎట్లా డీ అడిక్షన్ తీసుకురావాలన్నది ఒక మెసేజ్. సో ఎన్జిఓస్ ద్వారా మన జీజీహెచ్లు కానీ కొన్ని ఎన్జిఓస్ మనకి పార్టిసిపేట్ చేస్తున్నాయి. నవజీవన్, బాలభవన్స్ కానీ ఇలాంటి ఎన్జిఓస్ ద్వారా కూడా మనం డీ అడిక్షన్ చేయడం జరుగుతున్నాయి. సో ఇందులో ఆల్రెడీ మళ్ళీ చెప్పినట్టే 1972 అనేది టోల్ ఫ్రీ నంబర్. ఎక్కడైనా అమ్ముతున్నారనో, యూస్ చేస్తున్నారనో, లేదా డీ అడిక్షన్ చేయాలనో అలాంటి ఏదైనా డ్రగ్ సంబంధించిన ఇష్యూస్ ఉంటే 1972 అన మన స్టేట్ ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేయవచ్చు. డ్రగ్స్ వద్దు ప్రోనే మళ్ళీ చెప్తున్నాము. సో ఏమైనా అలాంటి టెంప్ట్ అయితే మాకు ఇన్ఫార్మ్ చేయండి. మీకు కావాల్సిన అన్ని సపోర్ట్ గవర్నమెంట్ సైడ్ నుంచి మనం ఇస్తాము. ఈ అవేర్నెస్ కల్పించడానికి, వద్దని చెప్పడానికి, మీకు ఎవరైనా తెలుస్తుంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి చెప్పడానికి ఇలాంటి ప్రోగ్రామ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. డ్రగ్స్ నివారణ దినోత్సవం సందర్భంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మరి ఈ రోజున ఏదైతే గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ప్రతి నియోజకవర్గంలో కూడా అధికారులు, ప్రజాప్రతినిధులు అందరినీ కూడా కలిపి ప్రజలకు అవగాహన కల్పించడానికి మరి ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. యువతనంతా కూడా నిర్వీర్యం చేయాలని, యువత భవిష్యత్తును నిర్వీర్యం చేయాలని చెప్పి అన్నీ కూడా పన్నాగాలు పంటున్నారు. దాని పట్ల యువతంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా సామాజిక బాధ్యత కింద ప్రతి ఒక్కరు కూడా ఏది జరిగినా సరే ఇమీడియట్గా ఇంటిమేషన్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిని కూడా తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. మీడియా సోదరులకు కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నా, ఏదైనా ఎక్కడైనా సరే క్రిమినల్ యాక్టివిటీస్ జరిగినప్పుడు మీరందరూ కూడా ప్రచారం చేస్తున్నారు, ఈ హత్య జరిగింది లేకపోతే ఈ రేపు జరిగిందని చెప్పి. మీడియాలో ఏదైతే ప్రముఖమైన వార్త ప్రచురిస్తున్నారో ఆ మధ్యలో సేవ్ నేవ్ టు డ్రగ్స్ అనేది ఒక క్యాప్షన్ వేయాలని చెప్పి మీ మీడియా సోదరులందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. వాటి పట్ల అప్రమత్తతో ప్రజలను చైతన్యవంతం చేయాలి అని అంటే మీరు కూడా బాధ్యత వహించాలని సందర్భంగా కోరుకుంటూ ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఈ ర్యాలీ సందర్భంగా ఏదైతే మేము ఈ వీడియో రిలీజ్ చేసామో దాన్ని చూసి ప్రతి ఒక్కరిని కూడా పిల్లలను బాధ్యతగా ఉన్నటువంటి బాధ్యతను తీసుకోవాలని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇంటర్నేషనల్ డే అగెనెస్ట్ డ్రగ్స్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్ మీద ఈరోజు పెద్ద ఎత్తున అన్ని డిపార్ట్మెంట్స్, మన ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, జడ్పీ చైర్మన్ గారు, తర్వాత ఎక్సైజ్ డిపార్ట్మెంట్ డీసీ గారు, ఆల్ పోలీస్ డిపార్ట్మెంట్స్ అండ్ ఆల్ అదర్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున ఎన్సీసీ పార్టిసిపేషన్ తోటి, ఎన్ఎస్ఎస్ పార్టిసిపేషన్ తోటి, స్కూల్ చిల్డ్రన్ అండ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ చాలామంది మోర్ దాన్ ఒక 2000 పార్టిసిపేషన్తో ఈరోజు ఈ పెద్ద ఎత్తున ఈ గంజాయికి అగెనెస్ట్గా ఈ ర్యాలీ అనేది హ్యూమన్ చైన్ ఫామ్ చేయడం కూడా జరిగింది. ఆర్టీసీ డ్రైవర్స్ నుంచి, టీచర్స్ నుంచి, ఆటో డ్రైవర్స్ నుంచి,
లారీ డ్రైవర్స్ నుంచి ప్రతి ఒక్కరి నుంచి కూడా ఈ అపీల్ చేస్తున్నాము. ఈ పార్కింగ్ ఆఫీసర్స్ నుంచి, ఈ ఏదైతే కొరియర్స్ చేసే ఆఫీసర్స్ నుంచి, చేపల చెరువుల యజమానుల దగ్గర నుంచి, బయట నుంచి బంగ్లాదేశ్ నుంచి, మన ఏజెన్సీ ఏరియా నుంచి ఇక్కడ పనిచేయడానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా మీకు ఇలాంటి అనుమానాస్పదంగా ఉంటే ఖచ్చితంగా మీరు మాకు ఇన్ఫామ్ చేయండి. ఈ ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారంగా కూడా మీకు తెలిసిన డ్రగ్స్ మీద ఇన్ఫర్మేషన్ మీరు బయటకు చెప్పకపోతే మీరు చట్టరీత్యా మీరు కూడా నేరస్తులు అవుతారు. సో ఈ ఎంప్లాయర్స్ అందరికి కూడా మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాము, వాళ్ళు ఏదైనా ఈ గంజాయికి సంబంధించిన వాళ్ళ ఎంప్లాయీస్ ఏదైనా ఉన్నప్పుడు ప్రయర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా దాచిపెట్టారని తెలిస్తే వారిని కూడా శిక్షించడం జరుగుతుంది. దయచేసి ఈ ప్రోగ్రామ్ని ఇంకా సద్వినియోగం చేసుకుని 1972కి ఎక్కువ పెద్ద ఎత్తున ఇన్ఫర్మేషన్ ఇచ్చి గంజాయి నుంచి మన ఏలూరుని, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని డ్రగ్స్ ఫ్రీ ప్లేసెస్గా మనం మార్చుకుందామని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో జూన్ 21 నుండి ప్రారంభం ఆడి అండ్ శ్రావణం డిస్కౌంట్స్ నజరానా. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 60% డిస్కౌంట్. స్పెషల్ కౌంటర్లో 1+1 మరియు 1+2 కాంబో ఆఫర్స్. 899 రూపాయలకే 3 తంచుయి ఫ్యాన్సీ సారీస్, 999 రూపాయలకే 2 గంగా పట్టు సారీస్, 119 రూపాయలకే సూరత్ సారీ, 3500 రూపాయలకే 2 సింధూర్ పట్టు సారీస్, 189 రూపాయలకే రియాన్ ప్లాజో బోటం, 199 రూపాయలకే క్లాసిక్ బ్రాండెడ్ లెగ్గిన్స్, 888 రూపాయల వర్క్ డ్రెస్ మెటీరియల్స్ పై 45% ఆఫ్, 999 రూపాయలకే 3 మంత్స్ టీ షర్ట్స్, 1199 రూపాయలకే 3 మంత్స్ షర్ట్స్, 899 రూపాయలకే మెన్స్ జీన్స్ కాటన్ ట్రౌజర్స్ పై ఫ్లాట్ 50% ఆఫ్, 299 రూపాయల గర్ల్స్ ప్లాజో బాటమ్స్ పై 50% ఆఫ్, 449 రూపాయల గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్ పై 60% ఆఫ్, 599 రూపాయల బాయ్స్ షర్ట్స్ పై 60% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కారుని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్ వ్యాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక, 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. ఫోన్ 9505288786. మా ఆవిడికి ఇయర్ సెట్ కావాలి. వావ్, బ్యూటిఫుల్. మిస్, ఒకసారి ఇవి ట్రై చేస్తారా ప్లీజ్? బ్యూటిఫుల్. ఈ చెవి పోగులు ట్రై చేయండి, ఈ ఉంగరం ట్రై చేయండి, ఈ గాజులు ట్రై చేయండి, ఈ నెక్లెస్ కూడా ట్రై చేయండి, ఈ బ్రేస్లెట్ కూడా ట్రై చేయండి. ఇంకా ఇంకెన్ని? ఇవన్నీ చాలా బాగున్నాయి. బ్యూటిఫుల్. మొత్తం ప్యాక్ చేయండి. నన్ను కూడానా? మీరు గోల్డేగా. ముక్కు పుడక నుండి ముత్యాలహారం వరకు, చెవి కమ్మల నుండి చంద్రహారం వరకు, బ్రైడల్ వేర్ అయినా ఫ్యాన్సీ వేర్ అయినా, వెడ్డింగ్ అయినా గిఫ్టింగ్ అయినా, వేగా జ్యువెలర్స్. వెలలేని వైభోగం, తరుగులేని నమ్మకం.
గ్రాండ్ ఓపెనింగ్ స్పెషల్ ఆఫర్స్ 5 మంది లక్కీ డ్రా విజేతలకు 2 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్లు. డైమండ్ ధర కేవలం 51,999 రూపాయలకే ఇస్తున్నారు. ప్రతి ₹1,00,000 కొనుగోలుపై ఉచితంగా గోల్డ్ కాయిన్. పాత బంగారు మార్పిడిపై ప్రతి గ్రాముకు అదనంగా ₹100 ఇస్తున్నారు. ఈ ఆఫర్లన్నీ కేవలం జూన్ 30, 2025 వరకు మాత్రమే. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ మన ఏలూరులో 1989వ సంవత్సరం నుండి ప్రారంభమై అనుభవం కలిగిన ప్రొఫెసర్స్ చే విద్యను బోధించి ఎంతో మంది విద్యార్థులను ఇంజనీర్లుగా తీర్చిదిద్ది 15 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కలిగిన ఏకైక సంస్థ సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. విద్యార్థులకు వేర్వేరుగా హాస్టల్ వసతి మరియు జిమ్ సౌకర్యం, అన్ని ప్రాంతముల నుండి బస్సు సౌకర్యం కలదు. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. సెయింట్ జోసెఫ్ విద్యా సంస్థల చైర్మన్ మహాగణ జైరావు పొలిమేర గారి సంరక్షణలో సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ ఫాదర్ జి మోజెస్ గారి సారథ్యంలో గత 22 సంవత్సరాలుగా విశేష అనుభవం కలిగిన వైద్య బృందంచే అతి తక్కువ ఖర్చుతో కార్పొరేట్ స్థాయి దంత వైద్య సేవలు అందిస్తున్న పేదల కల్పవల్లి సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల మరియు ఆసుపత్రి IOPAR, OPG, CBCT, RGV వంటి అధునాతన పరికరాలతో వ్యాధి నిర్ధారణ, జ్ఞానదంతాల సర్జరీ, రూట్ కెనాల్, ఫిల్లింగ్ తో పాటు అన్ని రకముల నోటి, దంత, చిగుళ్ల సమస్యలకు చికిత్స, ప్రమాదవశాత్తు కోల్పోయిన ముక్కు, చెవి, కన్ను భాగాలను ప్రోస్తోసిస్ పద్ధతి ద్వారా అమర్చుట వంటి ఎన్నో రకాల వైద్య సేవలు అతి తక్కువ ఖర్చుతో EHS సదుపాయం కూడా కలదు. సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల మరియు ఆసుపత్రి, దుగ్గిరాల, ఏలూరు. ఫోన్ 08812277633. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీలా MS, FERS, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ MS, FCRS, నల్లగుడ్డు మార్పిడి, ఫాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, RR పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 898-898-4647, 898-898-4748. సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ మన ఏలూరులో 1989వ సంవత్సరం నుండి ప్రారంభించబడి ఎంతో మంది విద్యార్థులను ఇంజనీర్లుగా తీర్చిదిద్దిన సంస్థ. మా సంస్థ ఆఫర్ చేస్తున్న కోర్సులు CSE, CSE AIDS, CSE AAML, CSE CS, IT, ECE, EEE, మెకానికల్, సివిల్. ఉన్నత ప్రమాణాలు కలిగిన ల్యాబ్స్, డిజిటల్ లైబ్రరీ మరియు టాప్ MNC కంపెనీల నందు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్న ఏకైక విద్యా సంస్థ సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ప్రభా నీ క్లినిక్ ఉచిత మోకాలి చిప్ప వైద్య శిబిరం ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు. మోకాలి చిప్ప సమస్య ఉన్న వారికి ఉచితంగా ఓపీ చూసి అవసరమైన వారికి ఉచితంగా ఎక్స్రే తీయబడును. ఆర్థోస్కోపిక్ కీహోల్ సర్జరీ సదుపాయం కలదు. అత్యాధునిక మోకాలి చిప్ప మార్పిడి ఆపరేషన్ ఇప్పుడు ప్రప్రథమంగా మన ఏలూరులోనే. ప్రభా హాస్పిటల్, వేదరాజ్ థియేటర్ ఎదురుగా, రైతు బజార్ ప్రక్కన, ఏలూరు 2. సెల్ నంబర్స్ 9247078784 అండ్ 9247078785. లైఫ్ హాస్పిటల్స్ డాక్టర్ హరికిషన్ దేవిశెట్టి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్. కీళ్ల మార్పిడి ఆపరేషన్ అవసరం లేకుండా మోకాళ్ల నొప్పి తగ్గించుట, అతకని ఎముకలు సరిచేయుట. 12 సంవత్సరాల అపార అనుభవం కలిగి 10,000కు పైగా ఆపరేషన్స్ విజయవంతంగా పూర్తి చేసిన డాక్టర్. అలాగే డాక్టర్ బత్తుల గీతిక, ప్రసూతి మరియు సంతాన సాఫల్య వైద్య నిపుణులు. హై రిస్క్ ప్రెగ్నెన్సీ, క్యాన్సర్ స్క్రీనింగ్ స్పెషలిస్ట్. 10 సంవత్సరాలకు పైగా అనుభవంతో 8,000కు పైబడి రిస్క్ ఆపరేషన్స్ విజయవంతంగా పూర్తి చేసిన గైనిక్ డాక్టర్. లైఫ్ హాస్పిటల్స్ ప్రజలందరికీ అత్యాధునిక వైద్య సేవలు. ఆర్థోపెడిక్, గైనకాలజీ, జనరల్ వైద్య విభాగం, జనరల్ సర్జరీ మరియు యూరాలజీ అండ్ ENT వైద్య సేవలు. ఆపరేషన్ థియేటర్, ICU, ఎక్స్రే, అల్ట్రాసౌండ్ స్కాన్, ల్యాబ్, ఫార్మసీ, 24 గంటలు అంబులెన్స్ సదుపాయం కలదు. లైఫ్ హాస్పిటల్స్, రంగూన్ మేడ వీధి, KKS వీధి, RR పేట, ఏలూరు. సెల్ నంబర్ 7207998568.
వెల్కమ్ బ్యాక్. సుస్థిర అభివృద్ధే లక్ష్యంగా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో జనహిత పాలనను కొనసాగిస్తోందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. జనహితమే ధ్యేయంగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ప్రజా వినతుల స్వీకార కార్యక్రమాన్ని నిరంతర ప్రక్రియగా నిర్వహిస్తూ వస్తున్నారు. ప్రతిరోజు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకోవడంతో పాటు వాటి పరిష్కారానికి సత్వర చర్యలు చేపడుతూ వస్తున్నారు. ఇదే క్రమంలో గురువారం ఏలూరులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన వినతుల స్వీకార కార్యక్రమానికి నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన ప్రజలను ఆప్యాయంగా పలకరించిన ఎమ్మెల్యే బడేటి చంటి వారి సమస్యలను సావధానంగా అడిగి తెలుసుకున్నారు. తానున్నానంటూ వారికి ధైర్యం చెప్పిన ఆయన అండగా ఉంటానని భరోసా కల్పించారు. అలాగే ఆయా సమస్యల పరిష్కారానికి సత్వర పరిష్కార చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా జనరంజక పాలనకు శ్రీకారం చుట్టిన కూటమి ప్రభుత్వం అనేక పథకాలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. దీంతో ప్రజలంతా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని, ఇదే క్రమంలో భవిష్యత్తులో మరిన్ని పథకాల అమలు చేయనున్నట్లు స్పష్టం చేసిన ఆయన ప్రజా సమస్యల పరిష్కారానికి కూడా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అలానే సపరేట్ చేసుకున్నాం సార్, 2 మీటర్లు పెట్టించాం. అయితే ఈ పేరు మీద 2 మీటర్లు ఉన్నాయని ఆ 2 కలిపి వస్తున్నాం సార్. మాకు రేషన్ కార్డు లేదు సార్. కానీ సార్ ఇంట్లో అంటే ఈ పేరు మీద పెట్టుకున్నారు. అత్తయ్యకి ఒకటి పెట్టాను సార్. ఆవిడ పేరు మీద ఎందుకంటే పెద్ద ఆవిడ కదా, మేము మీ పేరు మీద పెట్టాను సార్. కాగితం మీద రాశాను, లెటర్ కాగితం మీద రాస్తే ఆయన పరిగణలో తీసుకోవాలి. ఎవరికి ఇవ్వట్లేదు తీసుకొచ్చాడు ఇంటర్నల్ కనుక పెట్టేసుకోండి. మీరు మీకు అక్కడ పడకపోతే అప్పుడు నేను చెప్తాను. మీకు ఏమైనా ఎక్స్ట్రా వాళ్ళు వచ్చి మీకు దాంట్లో తోపం కదా లేదు లేదు. అవును క్లెయిమ్ అవుతుంది కాబట్టి వాళ్ళు వస్తే నేను మళ్ళీ మాట్లాడి అమ్మాయి వాళ్ళు వస్తే వీళ్ళందరినీ ఏదో ఉన్న లైసెన్స్ ఉన్నవాడు ఉన్నాడా లేదా అనేది చూసుకోకుండా వాడు ఏదో చెప్తే వాడు ఏదో అవును నీ 60 ఏళ్ళు వెళ్ళిపోయింది అన్న. నువ్వెవరో సొంత అబ్బాయినా? అన్ని ఖాళీలే ఉంటాయి. చేసుకోవటమే 14 ఉంటే 6 పోస్టులు ఉన్నాయి. ఎక్కడ చూడటం ఆవిడ పెట్టిన దాన్ని ఇచ్చేస్తారు. వాళ్ళు ఇంటర్నల్గా పడకపోతే మాకు కమిషనరీ మార్చింది. 400 మంది సచివాలయ ఉద్యోగస్తులు ఎవరికి లెటర్ ఇవ్వాలి. ఏ ట్రాక్లో ఉన్నా మెడికల్ అవ్వచ్చు, మీద అవ్వచ్చు, మామూలు ఎడ్మిన్ అవ్వచ్చు, ఎవరికి ఇవ్వాలి. పెట్టేసుకుంటే ఒకవేళ మీరు అనుకున్న ప్లేస్ దానికి పడకపోతే ఇంటర్నల్గా ఇస్తే గడువు కడతారంటే నువ్వు 2 మీటర్లు వెనక్కి పెట్టుకుంటే 5 అవుతుంది. కానీ రోడ్డు మీద ఈ అకౌంట్లో డబ్బులు వేస్తే కట్ అయిపోతాయి. నువ్వు మాదక ద్రవ్యాల విక్రయదారులు విద్యార్థులే టార్గెట్ అని, కావున విద్యార్థులు మాదక ద్రవ్యాలకు లోను కాకుండా అప్రమత్తంగా ఉండాలని జంగారెడ్డిగూడెం డీఎస్పీ యు రవిచంద్ర సూచించారు. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డీఎస్పీ రవిచంద్ర మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగం రోజురోజుకి పెరిగిపోతుందని అన్నారు. విద్యార్థులే ఎక్కువగా మాదక ద్రవ్యాల బారిన పడుతున్నారు, కావున విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఎవరైనా మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్నారని తెలిసినా, వినియోగిస్తున్నారని తెలిసినా పోలీసులకి సమాచారం అందించాలని కోరారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ ప్రసాద్ బాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షులు జిఎస్ఆర్ మూర్తి, సిఐ సుభాష్, ఎస్ఐ జబీర్, ఎక్సైజ్ ఎస్ఐ వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
మనకి మన జీవితంలో స్థిరపడాలి అంటే ఒక మంచి గోల్ అనేది అవసరం. అలాగే మనం ఇక్కడికి వచ్చిన పర్పస్ చదువుకోవడానికని వచ్చాం. చదువు మాత్రమే చదువుకోండి, మిగతా యాక్టివిటీస్ మీకు అనవసరం, మిగతా వాటి జోలికి వెళ్ళండి. ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నామంటే అత్యధికంగా వల్నరబుల్ ఒక వింగ్ ఉందంటే అది స్టూడెంట్ వింగ్. ఈజీగా అట్రాక్ట్ చేయొచ్చు దేనికైనా. మనం ఈరోజు జరుపుకుంటున్నటువంటి మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవంలో ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ టార్గెట్ అంతా కూడా స్టూడెంట్ కమ్యూనిటీ. మనకి ఇంతకుముందు ఇంత స్థాయిలో ఈ మాదక ద్రవ్యాల వినియోగం అనేది లేదు. అది క్రమేపీ పెరుగుతూ వచ్చింది. మన దగ్గర గంజాయి అనేది విరివిగా మద్యం అటువైపు ఛత్తీస్గఢ్, ఒరిస్సా ఇటువైపు అంతా కూడా ఈ గంజాయి పంట మీద ఆధారపడతా ఉన్నారు. ఎందుకంటే ఈజీ మనీ, వాళ్ళకి కావాల్సినటువంటి రహస్యంగా వాళ్ళకి కావాల్సినటువంటి ఎక్కువ సంఖ్యలో వినియోగదారులు ఉండేది ఎక్కడంటే స్కూల్స్, కాలేజెస్. సో మిమ్మల్ని టార్గెట్ చేసుకొని మీ భవిష్యత్తు పాడు చేయడానికి ఇలా మత్తు పదార్థాల సప్లై చేసే వాళ్ళు అందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి మీరెవరు కూడా అటువంటి ట్రాప్లో పడవద్దని, మీకు అట్లాంటి ఏవైనా సూచనలు కానీ ఎక్కడైనా సరే ఎవరైనా సరే తగిలితే వెంటనే పోలీసు వారికి లేదా పోలీసు వారికి మీరు చెప్పలేకపోతే మీ తల్లిదండ్రుల ద్వారానో టీచర్ల ద్వారానో చెప్పించడం, లేదా 112 కాల్కి డైల్ చేసి మీ యొక్క ఇన్ఫర్మేషన్ తెలియపరచడం అనేది చాలా ముఖ్యం. అది మీ తోటి విద్యార్థులు అందరూ కూడా బాగుపడటానికి ఉపయోగపడుతుందని మీకు ఈ సందర్భంగా తెలియపరుస్తాను. ఏలూరు జిల్లా బేముడోలు మండలంలో హృదయ విదారకమైన సంఘటన చోటు చేసుకుంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కుమార్తెకు భర్తతో కలిసి భోజనం తీసుకువెళ్లే క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక తల్లి ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన పలువురు హృదయాలను కలిచివేసింది. మండవల్లి మండలం కొవ్వాడలంక గ్రామానికి చెందిన ఘంటసాల రామకృష్ణ, సీతామహాలక్ష్మి అనే వృద్ధ దంపతులకు మోరు లక్ష్మీ తిరుపతమ్మ అనే కుమార్తె ఉంది. ఈమె ప్రస్తుతం బేముడోలు మండలం ఎంఎంపురం గ్రామంలో నివాసం ఉంటుంది. ఈ క్రమంలో తిరుపతమ్మ అనారోగ్యం పాలవడంతో ఏలూరు ఆశ్రమ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. గురువారం ఉదయం ఆసుపత్రిలో ఉన్న కుమార్తెకు భోజనం తీసుకువెళ్లేందుకు రామకృష్ణ, సీతామహాలక్ష్మి దంపతులు ద్విచక్ర వాహనంపై ఎంఎంపురం నుంచి ఏలూరుకి బయలుదేరారు. మార్గ మధ్యంలో పోళ్ల గ్రామానికి వచ్చేసరికి దంపతులను టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో సీతామహాలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందింది. రామకృష్ణ తీవ్ర గాయాలు పాలయ్యాడు. దీంతో క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న బేముడోల ఎస్ఐ సుధాకర్ సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కదా డ్రగ్స్ రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బేముడోలు ఎక్సైజ్ సిఐ సత్యనారాయణ పిలుపునిచ్చారు. గురువారం సాయంత్రం 5 గంటలకు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని బేముడోల్లో స్థానిక ఎక్సైజ్, పోలీస్, రెవెన్యూ, పంచాయతీ సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర కళాశాల విద్యార్థులతో కలిసి డ్రగ్స్ వ్యతిరేక ఆంధ్రప్రదేశ్ పేరిట అవగాహన ర్యాలీని గ్రామ పురవీధుల్లో నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా బేముడోల్ జంక్షన్ లో మానవహారంగా ఏర్పడి డ్రగ్స్ కు వ్యతిరేకంగా విద్యార్థులు నినాదాలు చేశారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా సిఐ విల్సన్, ఎక్సైజ్ సిఐ సత్యనారాయణ మాట్లాడుతూ జూన్ 26వ తేదీన అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం నిర్వహించడం జరుగుతుందని, ప్రజలు మత్తు పదార్థాలకు దూరంగా ఉండి డ్రగ్స్ రహిత సమాజానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బేముడోల్ తహసీల్దార్ రమాదేవి, సిఐ యూజే విల్సన్, ఎస్ఐ వై సుధాకర్, ఎక్సైజ్ ఎస్ఐ శివదార్, ఏఎస్ఐ వెంకటేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శి తనూజ, ఏఎంసీ చైర్మన్ గిరి, కూటమి నాయకులు యోగందర్, బాబీ తదితరులు పాల్గొన్నారు. జీవితంలో ఎప్పటికీ మత్తు పదార్థములు మరియు మాదక ద్రవ్యాలు మరియు
మధ్యస్థులకు మాదక ద్రవ్యాలు వినియోగించకూడదని సూచిస్తాను. నేను లేదా 1972 గురించి అవగాహన ఆత్మసాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్. అంతర్జాతీయ దినోత్సవాన్ని పరిశీలించుకొని రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీస్, ఎక్సైజ్ అలాగే విద్యార్థులు అందరి సమక్షంలో మన వెంకటేశ్వర డిగ్రీ కాలేజీ నుంచి మన జనరల్ సెంటర్ రావడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క మహమ్మారిని ఏదైతే మన మత్తు పదార్థాలు, గంజాయి, హెరాయిన్ ఇటువంటి మత్తు పదార్థాలని మన రాష్ట్రం నుంచి ప్రాణదోలుటకు మన ప్రతి వ్యక్తి కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ యొక్క ర్యాలీని కండక్ట్ చేయమని చెప్పేసి మన జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు అందరూ కూడా మనకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. దాన్ని పరిష్కరించుకొని ఈ వేమడోల్లో మా 4 డిపార్ట్మెంట్లు మరియు అందరినీ గ్రామ పెద్దల్ని, పౌరుల్ని అందరినీ కలుపుకొని ఒక ప్రజల్ని చైతన్యపరచడం ఈ ర్యాలీ చేయడం జరిగింది. అలాగే మీకు ఎవరైనా గ్రామాల్లో ఇటువంటి గంజాయి జాడలు కానీ ఎక్కడైనా ఎవరైనా తాగుతున్నట్లు కానీ, అమ్ముతున్నట్లు కానీ, కొనుచున్నట్లు కానీ ఏదైనా ఉన్నట్లయితే మాకు పోలీస్కి మా దృష్టికి తీసుకొస్తే వెంటనే వారిపై చర్యలు తీసుకుంటాం. అలాగే దీనిపై డిఎడిక్షన్ సెంటర్లు కూడా ఉన్నాయి. ఒకసారి గంజాయిలోకి వెళితే వాళ్ళు తిరిగి రారు, వెళ్ళకపోవడమే చాలా కష్టం. ఇది మనం అంతా చైతన్యం ద్వారానే మనము దీన్ని మన యువతనికి మనం కాపాడుకోవాలి. ఈ దేశానికి ప్రధాన ఆదాయ వనరు, ప్రధానమైన వ్యక్తులు యువత. ఈ యువతని ఈ మత్తు పదార్థాల నుంచి దూరం చేయడానికి ఈ కార్యక్రమం మనం చేయడం జరిగింది. కాబట్టి విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.